ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. రీసెంట్ వార్త ఏంటంటే సిరియా రాజధాని డమాస్కస్ లో మార్ ఎలియాస్ చర్చ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఎంతో మంది ప్రాణాలు, అందులో చిన్నారులు కూడా చాలా మంది ఉన్నారు. దీనిపైన సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి సిరియా రాజధాని డమాస్కస్ లో ఆత్మాహుతి దాడి, ఒకసారి దాని గురించి మాట్లాడు. సిరియా దేశం ఇటు ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది. అటు ఇరాన్కి, లెబనాన్కి, ఇంకా కొన్ని దేశాలకి ఇది బార్డర్లో ఉన్న దేశం. ఒకవైపున ఇరాన్లో యుద్ధం జరుగుతోంది, ఇజ్రాయిల్లో యుద్ధం జరుగుతోంది. అంటే ఇజ్రాయెల్ మీద, ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఇంకోవైపు అమెరికా కూడా ఇరాన్ మీద బాంబుల వర్షం కురుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక ఆత్మాహుతి దాడి మరి సిరియా రాజధాని అయినటువంటి డమాస్కస్లో మార్స్ ఎలియాస్ అనేటువంటి ఒక చర్చిలో దుండగుడు ఒకడు వచ్చి బాంబులు పెట్టుకొని తనకు తానే పేల్చేసుకొని 22 మంది, ఇప్పుడు అందిన వార్త ఇంకా కాసేపట్లో పెరిగే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే బాగా విపరీతమైన క్రౌడ్ ఉంది ఆ చర్చి లోపల. ప్రార్థనలు చేయడానికి వచ్చారు. అక్కడికి ప్రార్థనలు ముగించుకొని వెళ్ళిపోయే సందర్భంలో జరిగింది. ఈ సందర్భంగా దీంట్లో చిన్నపిల్లలు కూడా చాలా మంది చనిపోయారు. ఇట్లా గోడలకు కొట్టుకొని, అంటే శరీరాలు ఎగిరిపోయి ఆ చర్చి గోడలకు కొట్టుకొని తునాతునకలైపోయి ముక్కలన్నీ కూడా ఎక్కడికక్కడ చిందరవందరగా పడే పరిస్థితి ఏర్పడింది. హృదయ విదారకమైనటువంటి ఘటన జరిగింది. ఇప్పుడిప్పుడే జరిగినటువంటి ఘటన ఇది. దీనికి ఐసిఐసిఐ బాధ్యత తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఒక్క ఇలాంటి సంఘటనలు జరిగిన ఆత్మాహుతి దాడులు ముఖ్యంగా పెట్టింది పేరు ఐసిఐసి వాళ్ళు. వీళ్ళు చేసి ఉంటారేమో అనేది, ఇంకా వాళ్ళు ఏమీ డిక్లేర్ చేయలేదు, మేమే చేసామని డిక్లేర్ చేయలేదు. ఇది ఇప్పుడు మిగతా దేశాలన్నిటికీ ఒక భయానకమైన పరిస్థితులు క్రియేట్ అయినాయి. ఎందుకంటే ఒకవైపున ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, ఇంకోవైపున ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతోంది. పక్కనే ఉన్నటువంటి దేశం, దీని నుంచి బార్డరు ఉన్నటువంటి మిగతా ఈ చిన్న చిన్న దేశాలన్నిటికీ బార్డర్ మొత్తం కూడా ఇది సరిహద్దులో ఉన్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఆత్మాహుతి దాడులు ప్రవేశించారంటే మిగతా దేశాల్లో కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది అనేది ఒక భయం. ఈ ఆత్మాహుతి ఒక మనిషి చేసుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొంతమందిని చంపాలని పన్నాగం పట్టుకొని చేయటం. అంటే 20 మందో 50 మందో చనిపోయిన సంవత్సరాలు దేశంలో ఏం జరుగుతుందని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మన దగ్గర పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. మన ఈ మధ్యనే జరిగింది కదా, ఊచకోత కోసేశారు కదా, ఇమీడియట్గా పిస్టల్ పెట్టి పాల్చేశారు. హిందువా కాదని తెలుసుకొని మరి చనిపోయిన వాళ్ళ సంఖ్య గొప్ప సంఖ్య కాకపోవచ్చు, కానీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య వల్ల ఏమవుతుందంటే ప్రపంచానికి అంతగా ఒక వార్త టక్కున వెళ్ళిపోతుంది. ఈ వార్తలో ఏం తెలుస్తుంది? ఇక్కడ వాళ్ళని చంపేస్తున్నారు, టూరిస్టులుగా వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు. అంటే భారతదేశం టూరిజానికి సేఫ్ కాదు. తర్వాత దీనికి శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు ఏ క్షణంలో అయినా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే భారతదేశం సేఫ్ కాదు, భారతదేశంతో సంబంధాలు సేఫ్ కాదు, భారతదేశంతో మనం ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేయడం కూడా సేఫ్ కాదు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం సేఫ్ కాదు. ఈ రకంగా దేశ ప్రతిష్టను దిగజార్చి ఆర్థికంగా అన్ని రకాలుగా మొత్తం దేశాన్ని కకావికలం చేసి దేశ ప్రతిష్టను దిగజార్చి దేశం చివరికి చిన్నాభిన్నం అయిపోయేటట్టుగా పరిస్థితులు చాలా గందరగోళానికి దారితీగా చేయడానికి ఒక ఆత్మాహుతి దాడి పనికొస్తుందని చాలా దేశాల లోపల మనకి ఇంతకుముందు గతంలో నిరూపణ అయింది. కాబట్టి ఎక్కడో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే మన దగ్గర జరిగిన సంఘటన లాంటివి ఇంకో దగ్గర జరిగిన మన దగ్గర జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవాళ సిరియాలో జరిగిన దాని గురించి ఇంకా కొంచెం పోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్టు వార్త మనం వినాల్సి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ వార్త తెలిసిన మధ్యలో సిరియా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది 22 మంది కరెక్ట్గా పోయి అక్కడ లెక్కబెట్టి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, గాయపడ్డ వాళ్ళు ఎంతమంది, 63 మంది పైన గాయపడ్డారు, 22 మంది పైన చనిపోయారని చెప్తున్నారు. కానీ క్రౌడ్ కొన్ని వందల వేల మంది క్రౌడ్ ఉందటి ఆ చర్చి లోపల. కాబట్టి ఇంకా మరణాల సంఖ్య బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండేటుంది. చిన్నపిల్లలు చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కనబడుతోంది. హృదయ విదారకమైనటువంటి ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఎటు వెళుతుంది, సమాజం ఏం కాబోతుంది అనేది. మనుషులు మానవ బాంబులుగా మారినప్పుడు భయంకరమైన సంఘటనలు జరుగుతాయి.
అంటే మనుషుల్లో అంత పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే ఇక్కడ సిరియాలో గత ప్రభుత్వం 4 మాసాల క్రితమే ఒక ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం మీద ఎవరికైతే ఇష్టం లేదో, వ్యతిరేకత ఉందో, పాత ప్రభుత్వాన్ని బాగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, పాత ప్రభుత్వం అంటే పడి చచ్చేటువంటి వాళ్ళు, అవసరమైతే కొత్త ప్రభుత్వంలో విభేదాలు క్రియేట్ చేయాలి, కొత్త ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలి, కొత్త ప్రభుత్వాన్ని దించేయాలి, ప్రపంచం దృష్టి లోపల కొత్త ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించాలి, ఈ దేశం భయంకరంగా ఉంది పరిస్థితి, సిరియాకి ఎవరు రావద్దు, సిరియాకి ఎవరు ఆర్థికంగా పెట్టుబడులు పెట్టకూడదు, సిరియాని పూర్తిగా మనం మర్చిపోవాలి లేదా బాగా చిన్నచూపు చూడాలి అనేటువంటి దృక్పథంతో ఆ పాత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ కొత్త ప్రభుత్వాన్ని వ్యతిరేకించే దుండగులే ఆత్మాహుతి రూపంలో వచ్చి తమకు తాము బాంబులు పెట్టుకుని పేల్చేసి ఇలాంటి హృదయ విదారకమైన ఘట్టానికి తెరదీశారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రపంచం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి చాలా ఘోరమైనవి, ఎందుకంటే ప్రార్థనా స్థలాలను ఎంచుకుంటున్నారు. ప్రార్థనా స్థలానికి సహజంగా అందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ రకమైన పరిస్థితులు జరుగుతాయంటే ప్రార్థనా స్థలానికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులు పడతాయి, క్రౌడ్గా బయటకు వెళ్ళడానికి కూడా భయపడతారు పరిస్థితి. అట్లాంటప్పుడు జీవన విధానాలు మారిపోతాయి, పరిస్థితులు చాలా కకావికలమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రపంచం లోపల ఆ స్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. థ్యాంక్ యూ సార్.